భీమవరం కొత్త బస్టాండ్ వద్ద 36వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన హెల్మెట్ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్వాన్ నయీబ్ అస్మి హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు స్వయంగా నడుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. జువ్వలపాలెం రోడ్డు శ్రీ అల్లూరి సీతారామరాజు స్మృతివనం వరకు ర్యాలీ సాగింది. పట్టణంలో పలువురు 2 చక్రాల వాహనదారులకు హెల్మెట్ ర్యాలీతో మంచి ఆలోచన స్ఫూర్తిని కలిగించాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యానికి చేరాలని, ఇంటి దగ్గర మీకోసం తల్లిదండ్రులు, భార్య పిల్లలు ఎదురు చూస్తారని జిల్లా కలెక్టర్ హితవు పలికారు. 2 చక్రాల వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వలన కలిగే మరణంలో 70% కేసులు ఉంటున్నాయని అన్నారు. గత నెల 16 నుంచి ఈ నెల 15 వరకు చేసుకుంటాము. కానీ ఇది ప్రతి నెల సంవత్సరంలో ప్రతి నెల చేసుకోవాల్సింది. అంటే ప్రతి ఒక్కరూ కూడా చాలా భద్రంగా ఉండాలి. పడాలి అంటే కొన్ని రూల్స్ ఏవైతే ఉన్నాయో వెహికల్స్ నడిపేటప్పుడు 4 వీలర్స్ కానీ 2 వీలర్స్, ముఖ్యంగా 2 వీలర్స్ నడిపేటప్పుడు హెల్మెట్స్ ధరిస్తూ అది ఖచ్చితంగా పాటించాలి. దీని గురించి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అది ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. ప్రజలందరూ గమనించాలి. ఇది చాలా అతి ముఖ్యమైన అంశం. ఒక రోడ్ యాక్సిడెంట్స్ డేటా కనుక తీసుకుంటే అత్యధికంగా 2 వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళు యాక్సిడెంట్లు అవుతున్నాయి. అందులో ప్రాణాలు పోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అత్యధిక శాతం 70% 2 వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళే అవుతుంది. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు యుక్త వయసు రాగానే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక 2 వీలర్ కొనుక్కోవాలని ఎంతో కోరికగా ఉంటుంది. ఆ 16 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి వెహికల్ కొనాలి అని ఇంట్లో అడుగుతూ ఉంటారు. పెద్దవాళ్ళు ఇంకా కొంత సమయానికి కొన్ని రోజులకి కొంటారు. వీరు ర్యాష్గా డ్రైవ్ చేసి ప్రాణాలు కోల్పోతే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో, ఫ్యామిలీకి ఎంత ఇబ్బంది అనేది ఆలోచించాలి. అదేవిధంగా హెల్మెట్ వాడటం ద్వారా తమ ప్రాణాలు కాపాడుకోవడమే కాదు, ఈ ట్రాఫిక్ రూల్స్, తర్వాత వెహికల్స్లో నడిపేటప్పుడు పాటించాల్సిన రూల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా పాటించడం ద్వారా మీ యొక్క ప్రాణాలే కాదు పక్కవారి ప్రాణాలకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తారు. చాలామంది సెల్ ఫోన్స్ ఇక్కడ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం, తర్వాత ట్రిపుల్స్ రైడింగ్ అనేది చాలా కామన్గా ఈ జిల్లాలో కనిపిస్తూ ఉంది. చాలా కేర్లెస్గా ఉండడం, ఇవన్నీ కూడా కొంచెం ఏంటంటే మన జిల్లా కూడా కొత్త జిల్లాగా ఏర్పడింది. భీమవరం హెడ్ క్వార్టర్స్ వచ్చింది. మరి దానికి తగ్గట్టు మన యొక్క ప్రవర్తన అంతా కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. మంచి ట్రాఫిక్ ఫాలో అయ్యి రూల్ బౌండెడ్గా ఉన్నప్పుడే ఆ యొక్క టౌన్కి ఆ యొక్క స్టేటస్ అనేది కూడా వస్తుందండి. చాలామంది బయట నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళంతా కూడా ఎన్నో పని మీద వస్తూ ఉంటారు భీమవరానికి. మరి చాలామంది ఎక్కువ మంది చెప్పేది ఏంటంటే ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంటుంది భీమవరం వచ్చినప్పుడు అని చెప్పేసి డిపార్ట్మెంట్ సైడ్ ఆఫీసర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, తర్వాత ప్రతి ఒక్కరు పౌరులుగా మీరు ఏదైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో, బస్ డ్రైవర్స్ ఉన్నారో, ఇండివిజువల్ వెహికల్ డ్రైవర్స్ ఉన్నారో చాలా బాధ్యతాయుతంగా మీరు డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. అలాగే రూల్స్ అన్నీ కూడా హెల్మెట్ పెట్టుకోవడం, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం అనేది 100% పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ ప్రోగ్రామ్ని చక్కగా ఆర్గనైజ్ చేసిన ఎస్పీ గారికి, డీడీసీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కారు వితౌట్ హెల్మెట్, బైక్ వితౌట్ సీట్ బెల్ట్, కార్ డ్రంక్ అండ్ డ్రైవ్. ఇది ముఖ్యమైన రీజన్ అంటే ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది చిన్న విషయం చూడండి. ఒక హెల్మెట్ వాడితే యూ కెన్ సేవ్ లైఫ్. ఈవెన్ యాక్సిడెంట్ జరిగితే ది ఛాన్సెస్ ఆఫ్ డెత్ డిక్రీజ్ బై లాట్ ఆఫ్ పర్సెంటేజ్ ఛాన్సెస్. హెడ్ ఇమీడియట్లీ ఇంజరీ అక్కడే పడిపోతుంది జరిగింది. సో ఈ అవేర్నెస్ అది గురించి. సో ఫ్రమ్ హియర్ ఆన్ ఏమైనా స్మాల్ డిస్టెన్స్ ఉంటే లాంగ్ డిస్టెన్స్ ఖచ్చితంగా హెల్మెట్ వాడాలి. లో స్పీడ్ థ్యాంక్ఫుల్ టు మేడం అండ్ వీడియో వారు ఫార్ ఆర్గనైజింగ్ విత్ us అండ్ హోప్ఫుల్లీ ఈరోజు మనం మేడం కొంచెం డౌన్ చేయరా.
హెల్మెట్ డ్రైవర్ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్